శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు తరచు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 సెప్టెంబర్ నుండి 2026 30th సెప్టెంబర్ 2026 వరకు కూడా అంటే 1 మంత్, ఈ 1 మంత్ సెప్టెంబర్ మంత్ ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ఒక్కసారి జాతకం 12 రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ స్థితిగతులు అంటే ఆ ఉన్న ప్లేస్మెంట్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కుజుడితో కలిసి ఉంటే గురుడు అంటే 18th నుంచి మీ కుజుడు కర్కాటక రాశిలోను, గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే నీచభంగ రాజయోగం అయింది. కుజుడు నీచలోకి వచ్చాడు 18th నుంచి, సెప్టెంబర్ 18th నుండి. అప్పటి వరకు దాని ముందు వరకు అంటే 17th వరకు మిథున రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 15 days పైన మిథున రాశిలోనే ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తుంటాడు. సరే, అది పక్క పెడితే రవి బుధ కేతువులు సింహరాశిలో బ్రహ్మాండంగా ఉన్నారండి. కానీ వీళ్ళు మారిపోతున్నారు. శుక్రుడు 7వ తారీఖు 7th of September నుండి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ఎగ్జాల్టేషన్లోకి కన్యా రాశిలోకి వెళ్తున్నాడు. పక్కనే శుక్రుడు మారిపోతాడు అనుకోండి. రవి ఏమో 17th నుంచి మీ కన్యా రాశిలోకి వస్తున్నాడు. అంటే ఏంటి? నీచభంగ రాజయోగం. అక్కడ కూడా బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. నీచభంగ రాజయోగం కాదు, సారీ, బుధాదిత్య యోగం. రవి బుధులు కన్యా రాశిలో ఉన్నారంటే బుధాదిత్య యోగం పర్ఫెక్ట్. మళ్ళీ బుధుడు కూడా 26th నుండి తులారాశిలోను, శుక్రుడు ఆల్రెడీ 2వ తారీఖు నుంచి తులారాశిలో ఉన్నారు. అంటే తులారాశిలో శుక్రుడితో కలిసిన బుధుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి ఫారిన్ కంట్రీస్ జర్నీస్ ఇస్తుంటారు. సినిమా రంగంలో చెప్పుకుందాం. సినిమా రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటారు. పైగా రాహు కూడా బాగున్నాడు కుంభరాశిలో. ఈ రాహు వలన బుధ శుక్రుల వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడు ప్రభావం శనీశ్వరుడు ఏంటంటే మీనరాశిలో వక్రగతిలో ఉంటాడు. సరే, ఇది ప్లానటరీ పొజిషన్. అంటే ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కుజుడు మారుతున్నాడు, అలాగే రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, శుక్రుడు కూడా మారుతున్నాడు. అంటే 4 గ్రహాల యొక్క మార్పు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం స్లోగా చెప్పుకుందాం, స్పీడ్గా కాకుండా. సరేనండి. మేషరాశి వినడానికి మీ బోర్పు ఉండాలంతే. మేషరాశి వారికి ఒక కుటుంబ స్థానంలో చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయేమో తప్ప, అంటే కుటుంబ స్థానం అంటే బంధువుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, స్నేహితులు కాదు, మీ స్నేహితులు కాదు కానీ కుటుంబంలో మీ బంధువులు, మీ తోబట్టు, మీ తల్లిదండ్రులు వాళ్ళ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీ రాష్ట్రాధిపతి కుజుడు బుధుడి హౌస్లో మిథున రాశిలో ఉన్నాడు. ధైర్యంగా ఉంటాడు. ప్రతి విషయంలో ధైర్యం, ప్రతి పనులందు పట్టుదల, శుభవార్తలు వినడం, అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, మీ తెలివితేటలని వృద్ధి చేసుకుంటూ ఉండడం, పోటీ పరీక్షల్లో గెలుస్తూ ఉండడం కుజుడు యొక్క లక్షణం. అంతేకాకుండా మిథున రాశిలో కనుక కుజుడు ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. వాళ్ళ జాతకాల రీచి ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా అంతే. కుజుడు యొక్క క్లియరెన్స్ కూడా ఉండాలి. సరే, 4th భావంలో గురుడు ఉన్నాడండి మీకు. గురుడు ఏంటంటే మీకు 4th భావంలో గురుడు చాలా చదువుని బ్రహ్మాండంగా ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు. వేద శాస్త్రాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళ వేదశాస్త్ర విద్యని కూడా ఇస్తాడు. ఎవరైతే వేదశాస్త్ర విద్యకి చదువుకోవడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారో, అదే వాళ్ళు చదువుకోవడానికి అభివృద్ధి చేస్తారో, వాళ్ళు కూడా బ్రహ్మలోకానికి వెళ్తారట. అంటే వేదశాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళ విద్యని సపోర్ట్ చేసి ఆ విద్యని డెవలప్ చేస్తున్న వారు కూడా బ్రహ్మలోకానికి వెళ్తారు అని అర్థం. ఎందుకంటే దీన్ని శాస్త్రంలో చదివానండి, నేను బుక్స్లో చదివాను. సాక్షాత్ బ్రహ్మదేవుడే నారద మహర్షికి చెప్పాను. ఇది మీకు కావాలంటే చూపిస్తా కూడా, ఏమాత్రం తప్పు చెప్పను. సరే, అది పక్క పెడితే గురుడు కూడా మీకు చాలామందికి అంటే కొంతమంది మీలోనే వాహన యోగాన్ని, గృహ యోగాన్ని ఇవ్వడము, తల్లిగారికి బాగుండడము, అంతేకాకుండా మీరు చదువుకున్న చదువులో కూడా ఆటంకాలు లేకుండా బాగా రాణించడం చేస్తూ ఉంటాడు. ఇంకా బుధుడు 18th నుంచి బుధుడు వచ్చాడు. మీ రాశిపతి బుధుడు నీచలోకి వెళ్ళిపోయాడు, వచ్చేసాడు. అమ్మ బాబాయ్, నీచలోకి వచ్చేసాడు, మనకి ఎట్లారా అని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ నీచ స్థితిలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుడు కాపాడుతాడు.
అంటే కుజగురులు నీచభంగ రాజయోగం అయిపోయింది. రెట్టింపు ఫలితాలు ఇస్తాడు. మీకు భూములు కొనుక్కుంటారు, భూములు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇళ్ళు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి వాహనాన్ని, ఇంకా ఇవన్నీ బ్రహ్మాండంగా వాహన యోగాన్ని, రైతులకు బౌండెడ్ చేయడాన్ని, విదేశీ పర్యటనని, దూర ప్రాంత సందర్శనని, అలాగే గురువుగారి పీఠాధిపతులను కలుస్తూ ఉంటారు. రవిబుధులు కూడా పంచమ స్థానంలో రవిబుధ కేతువులు. రవిబుధ కేతువులు ఉన్నారంటే అది ఖచ్చితంగా బుధాదిత్య యోగం అవుతుందండి. అంటే బుధాదిత్య యోగం వలన చాలా మీరు ధన సంపాదన మెరుగుపడుతుంది, అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటాయని చెప్తూ ఉంటాం. అంతేకాకుండా మీరు ఎదుటి వాళ్ళని పోషించే శక్తి కూడా కలిగి ఉంటారని చెప్తుంటారు రవిబుధుల వలన. రాజస లక్షణాలతోటి హుందాగా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ రవిబుధుల వలన సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, అంతేకాకుండా దాన గుణము, జాలి, దయ గుణాలు కలిగి ఉంటారు. అంతేకాకుండా మీ పంచమ స్థానం బాగుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, స్టాక్ మార్కెట్లో బాగా రాణిపోవడం జరుగుతుంది. 6th హౌస్, లార్డ్ ఇన్ 6th హౌస్ మీకు తప్పు. కానీ బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన, రవితో కలిసి ఉండడం వలన, బుధాదిత్య యోగం ఏర్పడడం వలన 6వ భావాన్ని వృద్ధి అవుతుంది. అంటే మీరు పోటీ పరీక్షల్లో రాసిన, అదే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, అదే విదేశాల పర్యటన చేసిన స్టాంపింగ్ కోసం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బుధ శుక్రుల కాంబినేషన్. శుక్రుడు మీకు మంచివాడు కాదు, బుధుడు మంచివాడు కాదు, సప్తమ స్థానంలో ఉన్నారు. అంటే సప్తమ స్థానంలో శుక్రుడు ఉండి కేంద్రాధిపత్య దోషం ఏర్పడింది. 6వ ఇంటి వాడు 7వ ఇంట్లో కూడా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే భార్య భర్తల విషయంలో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చి తీరతాయని ఈజీగా చెప్పచ్చు. కానీ వాళ్ళ జాతకాలు రీత్యా ఆధారపడి ఉంటుంది. అదే మిస్అండర్స్టాండింగ్స్ అంటాం సరే, అవి ఉంటాయి. అవి ఎక్కువ ఆలోచించిన విషయం ఏం లేదు, తాత్కాలికమే. బుధ శుక్రుల కాంబినేషన్. బుధుడు కూడా 26 నుంచి వస్తున్నాడు. వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, విదేశీ పర్యటనలు, సప్తమ భావం మన అదృష్ట స్థానం కూడా అంటాం. అదృష్ట స్థానము, ఇవన్నీ మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. అంతేకాకుండా మేషరాశి వారికి మంచి చదువు బాగా రావడము, విదేశాలు పర్యటన చేయడము, విదేశాల్లో ఉండడము, ఇవన్నీ జరుగుతాయండి. తీర్థయాత్ర కూడా చేస్తూ ఉంటారు. రాహు ప్రభావం వలన మీకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ పక్కన పెడదామంటే ఉద్యోగంలో మీకు భద్రత ఏర్పడుతుంది. 9th భావం బాగుంది, 10th భావం కూడా బాగుంది. ఉద్యోగంలో ఎవరికైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగాల్లోనూ, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కూడా మీరు ఉద్యోగాల్లో ఉంటారు. ముఖ్యంగా మీరు సివిల్ సర్వీసెస్ కానీ రాస్తూ ఉంటే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూస్లో గెలవడానికి అవకాశం ఉంది. ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతుంటారు, మీరు గెలుస్తారు, సక్సెస్ అవుతుంది. ఇక రాహు కూడా 11వ భావం ఉండడం వలన 11వ భావంలో రాహు రాజకీయ రంగంలో బాగా డెవలప్ చేస్తాడండి. సినిమా పరిశ్రమలో కూడా, సినిమా రంగంలో కూడా బుధ శుక్రులు వృషభ రాశిలో ఉండము, తులారాశిలో ఉండము, కుంభరాశిలో రాహు ప్రభావం వలన రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలో, సినిమా అంటే కళారంగం, టెలివిజన్ కూడా వస్తుందండి. మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం, అవకాశాలు రావడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. శని కూడా బాగున్నాడంటే శని బాగలేదు అసలు, మీకు ఒక్కరిగతే ఉన్నాడు, బాధ కూడా అవుతాడు. 12 భావంలో ఉండడం వల్ల మీ పనులు మీరే చేసుకుంటుంటారు. ఒక సబ్జెక్ట్లో మీరు పండితుడు అంటే మంచి నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉంటారు. విదేశ పర్యటన చేయడానికి, దూర ప్రాంతాలు నివసించడానికి కారణం కూడా 12 భావంలో శనీశ్వరుడే. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను మీ ఆస్ట్రాలజీలో ఉన్నానండి. ఆల్మోస్ట్ 36 years నుంచి ఉన్నాను. 36 నుంచి ఉన్నానంటే 36 నుంచి నేను జాతకాలు ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ని. సింగరేణి కాలేజీలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మా సంస్థలో మా సోదరులకి అందరికీ చెప్పుకున్నాను. అది వేరే విషయం. 2017లో బయటకు వచ్చాను నేను. సరే అవన్నీ పక్కా పెడదామండి. జాతకాల నుంచి నేను 2022లో 2022 అంటే నేను యూట్యూబ్లోకి రావడం, దాని తర్వాత చాలా కంట్రీస్లో చెప్పడం జరిగింది. అది పెద్దది నాకు నేను పొగుడుకోకూడదు, ఎప్పుడు కూడా పొగుడుకోవడం చెప్తున్నా, తెలియాలని చెప్తాను అంతే. సరే, మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు తెలుసుకోవాలనుకున్నా, మీ సోదరులకు తెలుసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ కావాలి వారికి జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నా పేరు రిఫర్ చేయొచ్చు. మోసం అనేది ఉండదు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి, ఇంతకు ముందుగా నేను వీడియో చెప్పాను, ఫోన్ చేసిన వాళ్ళు డబ్బులు తీసేసుకుని ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. అవసరం అంటారా? ప్రతి వాళ్ళని నమ్మడం వద్దు. ఎవరైనా నిజాయితీగా ఉండి, మీరు నమ్మకస్తులు ఎవరు ఉంటే వాళ్ళచే చెప్పించుకోండి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి డాక్టరేట్స్, కొంతమంది డాక్టరేట్స్ అని రిఫర్ చేస్తారు.
నాకు 2-3 లేడీస్ చెప్తున్నారండి. నేను నా సొంత కవిత ఏం కాదు. డాక్టరేట్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం చెప్పించుకుందాము, వాళ్ళు మోసం చేయరు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు అని వాళ్ళు చెప్పారు. కానీ నేను చెప్తున్నాను, నా సొంత కవితం కాదు. అంటే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చూడండి, లేడీస్ చాలా ఎంత తెలివైన, ఎంత మంచివారు, వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం అంటే ఎవరు మంచివాడు, బాగా చేస్తారు అనే చూస్తున్నారండి. అది నేనేమి అతిశయోక్తంగా చెప్పడం, అది నిజం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అది శాస్త్రం చెప్తుంది. అది శాస్త్రం అంటే నేను చెప్తున్నాను అనుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తానే నేను మీకు చెప్తాను తప్ప నా సొంత కవితం కాదు. కాబట్టి ఎవరి పడిన నమ్మేసాడు, డబ్బులు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ మన పక్క మా గురించి మనకు అనవసరం. నేను మాత్రము ఖచ్చితంగా నమ్మకం. మేము బ్రాహ్మిన్స్ కాబట్టి తప్పకుండా ట్రస్ట్, ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. పక్క పెడదామండి. మీకు అంటారు వాస్తు శాస్త్రం ఉంటుంది సార్, వాస్తు శాస్త్రం తెలుసుకోవాలనుకున్నా, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫోన్ చేయండి. అసలు ముఖ్యంగా ఇవన్నీ పక్క పెడదామండి. అసలు ఈ సెప్టెంబర్ నెలలో మనం ఏ దేవుని పూజించాలి చెప్పరా బాబు అని మీరు అనొచ్చు. చెప్పండి బాబు గురుగారు అనొచ్చు. మరి అది వదిలేసి మనం ఏదో చెప్పుకుంటున్నాం. ఏం లేదండి, సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏమిటి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో అండి మనకి గణపతి, వినాయకుడు యొక్క వినాయక చతుర్దశి చవితి వస్తాం కదా, వినాయక చవితి రోజున మనం ఖచ్చితంగా స్వామిని పూజించాల్సిందే. అందరూ పూజిస్తారు. ఆ స్వామిని పూజించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా, అంటే చదువులో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఎక్కడ ఏది ఉన్నా సరే అవన్నీ సెట్ అయిపోతాయి. వినాయకుడు గరిగితో పూజించిన స్వామిని గురిగితో పూజించాలి. గరిగితో పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతిలో హోమం చేయించుకోవడం వలన మనకి ఎదురు లేకుండా మనం తయారైపోతాం. రాజకీయ రంగంలో కూడా పదవులు వచ్చేస్తుంటాయి. ప్రాబ్లం లేదు. ఇది దూసుకుపోతే తత్వంలో మీరు ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఒక పక్కన శనీశ్వరుడు మీనరాశిలో ఉండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, ఒక్కరి గతిలో ఉండి. కానీ ఆయన ఇచ్చే శుభఫలితాలు కూడా బాగుంటాయండో, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అష్టమంలో రాహు ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ, వెంకటేశ్వర స్వామి వారిని, అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే మీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఆయన్ని పూజిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయని పూజిస్తూ శివుడికి అభిషేకాలు చేయించుకోవాల్సిందే. అప్పుడు దాని యొక్క ప్రభావం కానీ ఫలితాలు కానీ ఉంటాయి. ఏదైనా పూజలు చేసుకున్నా, ఏదైనా జపాలు తర్పణాలు చేసుకున్నా శివుడికి అభిషేకాలు చేసుకుంటే పూర్ణ ఫలితం ఉంటుందని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను కూడా. సో ఈ విధంగా మనం అందరం చేసుకుందామండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడిని తప్పకుండా కొడుద్దాం. మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉంటూ ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ గణపతి మనల్ని చూసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని, ఆ గణపతి వినాయకుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః.